హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ద షో. నేను మీ హోస్ట్ అక్షర విహారీ. ఈరోజు సెట్లో ప్రస్తుతం మనతో పాటు అడ్వకేట్ లోకేష్ రెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్. హలో అండి. సార్, కొన్ని కేసెస్లో టెనెంట్స్ అనేవాళ్ళు అసలు ఖాళీ చేయరు. అంటే వాళ్ళ అగ్రిమెంట్ అయిపోయాక కూడా అంటే ఓనర్స్ ఎక్కడో ఉంటారు వేరే కంట్రీలో, ఖాళీ చేయండి అని వాళ్ళు చెప్పినా కూడా వేకెట్ చేయరు. అలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేయాలంటారు? టెనెంట్స్ ఖాళీ చేయకపోతే జనరల్గా మనం వేసే పిటిషన్ ఎవిక్షన్ పిటిషన్ అని ఉంటుందండి. కోర్టులో ఎవిక్షన్ పిటిషన్ వేసుకుని ఒక నోటీస్, లీగల్ నోటీస్ ఇచ్చి 30 days టైం ఇచ్చి అయినా సరే వెకేట్ చేయకపోతే కోర్టులో పిటిషన్ వేసుకోవచ్చు. ఇది క్లాసిక్ వే జనరల్గా. అంటే ఓనర్స్ ఇక్కడ ఉండరు, మరి వేరే ఏ కంట్రీలో ఉన్నా ఓనర్స్ ఏ కంట్రీలో ఉన్నా వాళ్ళ తరపున ఎవరో ఒకరు జీపీఏ హోల్డర్ తీసుకుని జీపీఏ హోల్డర్ కూడా కేసు ఫైల్ చేసుకోవచ్చు. సో ఈ కేసు జనరల్గా టెనెంట్స్ కేసెస్ వచ్చేసి పెండెంట్స్ ఎక్కువ ఉంటుందండి. డ్యూరేషన్ కూడా ఎక్కువ తీసుకుంటుంది. జనరల్ మినిమం 5 years నడుస్తుంది కేసు ఇది. ఆ 5 years కూడా టెనెంట్స్ అక్కడే ఇరుక్కుపోయి ఉంటారు ఇంకా. సో నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ప్రాపర్గా అగ్రిమెంట్ ఉందా లేదా చూడండి. అగ్రిమెంట్ డేట్ అయిపోయిన తర్వాత కూడా రెంటల్ అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత కూడా ఖాళీ చేయకపోతే కోర్టుకు వెళ్ళే కన్నా ముందు ఫస్ట్ పవర్ వాటర్ కట్ చేసేయండి. క్లియర్గా చెప్తున్నా చూడండి. కోర్టులో పిటిషన్ వేసే కన్నా ముందు పవర్ వాటర్ 2 కట్ చేస్తే వాళ్ళు ఇంకా వాటర్ లేకుండా పవర్ లేకుండా ఆ ఫ్లాట్లో కానీ ఆ ఇంట్లో కానీ ఉండటం చాలా కష్టం. ప్యారలల్గా ఒకవేళ ఫ్లాట్ అయితే అసోసియేషన్లకి, ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే పక్కన నేబర్స్కి ఇన్ఫామ్ చేయండి. ఇన్ఫామ్ చేసి పక్క ఇంట్లో నుంచి పవర్ తీసుకోకుండా చూసుకోండి. ఇంకా ఆటోమేటిక్గా వాళ్ళు కట్ చేస్తారు. వాళ్ళకి క్రిమినల్ కేసులు పెట్టడానికి కూడా ఎలాంటి అవకాశాలు లేవు ఇంకా ఓనర్ పైన. ఎందుకంటే వాళ్ళు రెంటల్ అగ్రిమెంట్ అయిపోయింది, పవర్ వాటర్ కట్ చేసే రైట్స్ వీళ్ళకు ఉంటాయి కాబట్టి రైట్ కట్ చేసేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో అయినప్పటికీ ఖాళీ చేయకపోతే అప్పుడు మీరు కోర్టులో ఒక లీగల్ నోటీస్ ఇచ్చి కోర్టులో పిటిషన్ వేసుకోవడం మంచిది. నాకు 99% కేసులు ఈ పవర్ వాటర్ 2 కట్ చేస్తే క్లోజ్ అయిపోతాయి. ఇది కాకుండా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ జరిగే ఉంటాయి. కొన్ని హోటల్ కోసం రెంట్కి తీసుకుంటారు అండ్ హాస్టల్ కోసం రెంట్కి తీసుకుంటారు. అలాంటి వాళ్ళు ఖాళీ చేయట్లేదు అనుకోండి, మీరు కోర్టులో పిటిషన్ వేసుకుంటే వాళ్ళకి ఎక్కువ టైం వచ్చే అవకాశం ఉంది. 5 to 7 years కోర్టు చుట్టూ తిరగాలి మీరు. అది రెంటల్ అగ్రిమెంట్ అయిపోయినాక నెక్స్ట్ డేనే వెంటనే మీరు ఖాళీ చేయమని రిక్వెస్ట్ చేసినా ఖాళీ చేయకపోతే వెంటనే పవర్ అండ్ వాటర్ 2 కట్ చేశారనుకోండి, ఆ హాస్టల్ ఎలా నడుస్తుంది, ఆ బిజినెస్ ఎలా నడుస్తుంది, ఆటోమేటిక్గా ఖాళీ చేస్తారు. నేను చెప్పేది ఏంటంటే మీరు కోర్టుకి వెళ్ళకన్నా ముందు ఈ ఆప్షన్ చూసుకోండి. జనరల్ అడ్వకేట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు నోటీస్ పంపిస్తారు, కేసు వేద్దామని అంటారు, కానీ ఇది మీకు బెస్ట్ ఆప్షన్. కాకపోతే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే రెంటల్ అగ్రిమెంట్ రన్నింగ్లో ఉన్నప్పుడు, ఇంకా వాళ్ళకి రెంటల్ అగ్రిమెంట్ లేకపోతే లీజ్ డీడ్ ఇంకా ఉన్నప్పుడు మీరు కనుక పవర్ కానీ వాటర్ కానీ కట్ చేస్తే మళ్ళీ మీ మీద వాళ్ళు క్రిమినల్ కేసు పెట్టే అవకాశం ఉంటుంది. సో రెంటల్ అగ్రిమెంట్ లేకుండా ఎలాంటి డాక్యుమెంట్ లేకుండా ఉంటే మీరు మీ ప్రాపర్టీలో పవర్ వాటర్ డిస్కనెక్ట్ చేయడం వల్ల టెనెంట్స్ని ఈజీగా ఖాళీ చేయించవచ్చు. సో ఇది మళ్ళీ బిజినెస్ వే అయితే కనుక ఇది ఒకటే ఆప్షన్. ఇంకా ఈ ఆప్షన్ ద్వారా అయితే మీరు త్వరగా చేయగలుగుతారు. బిజినెస్ ప్రెమిసెస్ని ఖాళీ చేయడానికి కోర్టులోంచి చాలా కష్టం అండి ఈ రోజుల్లో, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లలో. అది సో నేను చెప్పేది ఏంటంటే ప్రాపర్గా మీరు ఫస్ట్ రెంటల్ అగ్రిమెంట్ ఉందా లేదా చూసుకుని ఆ తర్వాతనే స్టెప్స్ తీసేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మనం ఇందాక అనుకున్నట్టుగా మొత్తం అపార్ట్మెంట్ కల్చర్ మనకి ఇప్పుడు. అయితే ఓనర్స్ ఉండేది ఎక్కడో, అయితే ఇక్కడ నుంచి టెనెంట్స్ అనే వాళ్ళు చాలా ప్రాబ్లమేటిక్ గా ఉంటూ ఉంటారు. సో అలాంటి కేసెస్ లో ఏం చేయాలి, లీగల్ గా ఎలా ప్రొసీడ్ అవ్వాలి అని కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో చూసారు కదా, అడ్వకేట్ లోకేష్ రెడ్డి గారు చెప్పింది. అండ్ సార్ తోటి డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవ్వాలి అనుకుంటే కింద కనిపిస్తున్న డిస్ప్లే నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.